అత్యంత కృపగలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా? పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారనన్నా? బిడ్డలారా, ఏ మార్గాల్లో నడిస్తే శ్రమ కలుగుతుంది అనే విషయాలు మనం ధ్యానిస్తూ మొదటగా కయ్యను మార్గం గురించి ధ్యానం చేశాం. రెండవ మార్గం బిలాము మార్గం ఏది అంటే బహుమతి పొందాలనే అతురముగా పరిగెత్తే మార్గం. బహుమతి అంటే లంచం. అక్కడున్న కాన్సెప్ట్ ఏంటంటే లంచం. బిలామును దేవుడు ఎంతగానో దీవించాడు, ఒక ప్రవక్తగా ఆశీర్వదించాడు. కానీ బిలాము డబ్బుకు లోబడిపోయేటట్లుగా తయారవుతున్నాడు. బాగా అర్థం చేసుకున్నామే. సంఖ్యాకాండ గ్రంథం 23వ అధ్యాయములో బాలాకు మహారాజు బిలాము ప్రవక్త గారిని పిలుస్తున్నాడు. సోది సొమ్ము పట్టుకుని వెళ్ళి బిలామును తీసుకురండి, ఎందుకంటే బిలాము దీవిస్తే దీవించబడుతున్నారు, శపిస్తే శపించబడుతున్నారు, కాబట్టి బిలామును తీసుకురండి అన్నప్పుడు ఆ సోది సొమ్ము పట్టుకుని వెళ్ళి బిలాము గారి దగ్గరికి వచ్చినప్పుడు బిలాము దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. దేవుడు అన్నాడు, బిలామా వెళ్ళొద్దు అన్నాడు. వెళ్ళొద్దు అంటే మరి కొంతమంది ఎక్కువ ప్రైజ్తో వచ్చినప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు. నేను అంటాను, అలాగ దేవుడు ఎస్ అన్నంత వరకు కూడా మాట్లాడుతూనే ఉన్నాడు, అడుగుతూనే ఉన్నాడు. చివరికి వీడు బాధ తట్టుకోలేక దేవుడు అన్నాడు, వెళ్ళు, కానీ నేనేం చెప్పానో అదే చెయ్యి అన్నాడు. నిజమే, కొద్దిమంది దేవునికి ఇష్టం కాని వాటిని అడుగుతూ, దేవునికి అనుకూలం కాని వాటిని అడుగుతూ ఏదో రకంగా దాన్ని సాధించేసుకున్న తర్వాత ఎస్ మేము దేవుని చిత్తాన్ని నెరవేర్చేసాం అంటూ ఉంటారు. కొంతమంది వారి పిల్లలకు పేర్లు వాళ్ళే పెట్టేసుకుని, ఈ పేరు మీరు అనౌన్స్ చేయండి అని పాస్టర్ గారు చేతికిచ్చి, పాస్టర్ గారు అనౌన్స్ చేసిన తర్వాత ఈ పేరు పాస్టర్ గారు పెట్టారు అంటారన్నమాట. బాగా అర్థం చేసుకుందాం. దేవుని జనాంగమా, ఈ విషయాన్ని మీరు ఆలోచన చేద్దాం దయచేసి. దేవుని చిత్తమును నెరవేర్చకుండా వారి ఇష్టాలు వారి చిత్తాలు నెరవేర్చుకుంటూ దేవుని చిత్తము నెరవేర్చేవారు వాళ్ళందరూ ఎవరంటే బిలాము మార్గంలో ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డ, మరొక విషయాన్ని చెప్తున్నాను. అదే సంఖ్యాకాండం 25వ అధ్యాయం అని చూసినప్పుడు బిలాము బాలాకు మహారాజుకు ఒక సలహా ఇస్తున్నాడు. అయ్యా, మీ మోయాబురాండ్రు అందమైన వారు కాబట్టి ఇశ్రాయేలును శపించడానికి దేవుడికి ఇష్టం లేదు, కనుక వారిని ఇశ్రాయేలు పక్షాన ఇశ్రాయేలు జనాంగంలోకి పంపిస్తే, వారితో పాపం చేస్తే ఆటోమేటిక్గా దేవుడికే కోపం వస్తుంది, దేవుడే వారిని పనిష్మెంట్ ఇస్తాడు, నువ్వు ఈజీగా వారిని జయించవచ్చు అనేటువంటి సలహా ఇచ్చి వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. దాని అర్థం ఏంటంటే బిడ్డ, బిలాము పాపం చేయడు కానీ పాపానికి సలహాలు ఇస్తాడు. వాడు దొంగతనం చేయడు కానీ దొంగతనం చేసే వారికి సహకారం చేస్తాడు అంటాడు. బిడ్డలారా, వాడు వ్యభిచారం చేయడు కానీ వ్యభిచారం చేసే వారికి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. కొన్ని గ్రామాల్లో, కొన్ని ప్రదేశాలు, అందరు కాదు, కొద్ది మంది అక్కడక్కడ ప్రార్థనకు వస్తూనే ఉంటారు. కొంతమంది ఆడబిడ్డలను, అబ్బాయిల్ని లింకులు కలిపి వారు పాపములో పడిపోయినట్లుగా మీడియేటర్గా ఉండి వీరి సొంత పబ్బం గడుపుకుంటూ ఉంటారు. అంటే ఇతడు ఇస్తాడు, ఆమె ఇస్తుంది డబ్బు, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. బిడ్డా, బహుమతి లంచానికి లోబడిపోయి యవన బిడ్డల జీవితాన్ని పాడు చేసే బిడ్డలు అనేక మంది తయారయ్యారు.
కొంతమంది ఇంట్లోంచి పారిపోతుంటే సహకరించేవారు డబ్బు కోసం, డబ్బు, బహుమతి, లంచం కొరకు పాపాన్ని ప్రోత్సహిస్తున్నారు. కొంతమంది పాపము చేయుటకు వారు గృహాలు ఇస్తారు డబ్బు కోసం. బిడ్డ, ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో నీవు కూడా ఇలాగే ఉంటే నువ్వు బిలావ మార్గంలో ఉన్నావు. ఎప్పటికో నీ పాపం నిద్రపోదో, భయంకరమైన పనిష్మెంట్ రాకముందే దేవుని దగ్గర ఒప్పేసుకో. మొదటిది, వారి చిత్తాలని నెరవేర్చుకుంటూ దేవుని చిత్తం నెరవేర్చమన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. రెండవది, వారు పాపము చెయ్యరు కానీ పాపము చేసే వారికి సహకారం చేస్తూ ఉంటారు. మూడవది, దేవుని బిడ్డలారా బాగా ఆలోచన చేస్తే 23వ అధ్యాయం సంఖ్యాకాండం 10వ వచనంలో నాకు నీతిమంతుల మరణం వంటి మరణం నాకు వచ్చుగాక అని ప్రార్థిస్తున్నాడు. అంటే స్వనీతి మీద ఆధారపడుతున్నాడు. తనేదో పెద్ద నీతిమంతుల్లాగా ఫీల్ అయిపోతుంది. ఇన్ని పనులు చేస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే అన్ని విషయాలు బోధించట్లేదు కానీ గాడిది చేత దేవుడు అతనికి బుద్ధి చెప్పించాడు. అడుగుతున్న ఆశ ఏంటి తెలుసా? నేను నీతిమంతుణ్ణి. పరిసయ్యుడు కూడా అలాగే తయారయ్యాడండి. అయ్యా, నేను దొంగలాగా లేను, వ్యభిచారులాగా లేను, వాళ్ళలాగా లేను, వీళ్ళలాగా లేను, సుంకర్లాగా లేను, అందుకు నీకు స్తోత్రం. వారాన్ని 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నీకు దశమ భాగం వేస్తున్నా, ఇవన్నీ చేసేస్తున్నా, ఐఎమ్ ఏ గ్రేట్ ఫెలో అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. బిడ్డ, దేవునికి నీ స్వనీతి, నీ స్వబుద్ధి మీద ఆధారపడితే నచ్చదు నాన్న. ఆయన మీద ఆధారపడాలి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అంటున్నాడు బైబిల్ గ్రంథంలో. మరి వాక్యం వింటున్న బిడ్డ, బిలావ మార్గం ఏముంది చెప్పండి? డబ్బుకు లోబడి పాపం చేయిస్తూ ఉంటాం. డబ్బుకు లోబడి దైవ చిత్తాన్ని కూడా ప్రక్కన పెట్టి నీ చిత్తము నెరవేర్చుకుంటూ దైవ చిత్తాన్ని నెరవేర్చేసాను అంటూ ఉంటాం. ఇంకా చూస్తే బిడ్డలారా, అతడు సోదె చెప్పుట ద్వారా సోదె సొమ్ము సంపాదించుకున్నాడు. సోదె చెప్పేది ఎవరు అంటే గనక పుత్తూను దెయ్యం. మరి 16వ అధ్యాయం అపోస్తుల కార్యం 16వ వచనంలో అక్కడ ఒక అమ్మాయికి పుత్తూను దెయ్యం పట్టి సోది చెప్తూ తన యజమానులకు బహు లాభమును సంపాదిస్తూ ఉండేదని మీకు అర్థమవుతుంది. ఈ రోజుల్లో అనేక మంది ఇలాగే తయారయ్యారు, సోది చెప్పేవారుగా తయారయ్యారు. అయ్యా అమ్ముకుంటున్నారు. బట్ దయచేసి యేసు రక్షక రేకులు ఎవరు చెప్పమన్నాడు? యేసుప్రభు అమ్మమన్నాడా మనల్ని? అనేకమైన వాటిని అమ్ముకుంటున్నారు. ఎరా అంటే డబ్బు డబ్బు డబ్బు, బహుమతి, లంచం. బిలాము చాలా భయంకరమైన మరణం పొందాడు. తమ్ముడు, చెల్లి, బిలావ మార్గంలో శ్రమ ఉంది. ఉదయకాల సమయంలో ఆ శ్రమ నీకు రాకముందే దైవ చిత్తాన్ని నెరవేర్చు, నీ చిత్తం కాదు. రెండవది, బిడ్డలారా, పనికి మాలిన సలహాలు ఎవ్వరికి ఇవ్వద్దు. పాపానికి ఎక్కడ సపోర్ట్ చేయొద్దు. లోకస్తులు, యవనస్తులు పాడు చేయుట కొరకు నీవెప్పుడు అలాంటి సలహాలు ఇవ్వద్దు. మూడవదిగా, మరి సోది చెప్పుడు ద్వారా పనికి మాలిన మాటలు చెప్పుతూ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. అంతేకాదు, స్వనీతి మీద, స్వబుద్ధి మీద ఆధారపడక దేవుని మీద ఆధారపడు. దేవుని సమృద్ధిగా దీవిస్తాడు. పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. బిలాము బహుమతి, లంచము కొరకు అతురముగా పరిగెడుతున్నాడయ్యా. అనేక మంది అయ్యా ఈ లంచాల కొరకు, అయ్యా పాపము కొరకు, అనేక మందిని పాడు చేయుట కొరకు రకరకాలుగా పరిగెడుతున్నారు. క్షమించండి. ఒకవేళ ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా ఉంటే అటువంటి పనులు మానేసి నీ చిత్తము నెరవేర్చేవారుగా నీ బిడ్డలను అభిషేకించమని, నడిపించమని, వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, వారికున్న సమస్తమును దర్శించి దీవించి మేలుతో నింపు సేవలు వాడుకోమని రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరత కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.